పెట్టుబడుల ఆకర్షణకు 3S మంత్రం అని చెప్పి ఏదైతే నారా లోకేష్ గారు ఫార్చ్యూన్ ఇండియా అవార్డుల కార్యక్రమంలో నారా లోకేష్ గారు పాల్గొని అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి. ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల కార్యక్రమంలో ముంబైలో జరిగిన దానికి ఆయన ముఖ్య అతిథిగా రామ్ విలాస్ పాస్వాన్ గారు హాజరయ్యారు. దానికి లోకేష్ గారు కూడా హాజరయ్యి అక్కడ అవార్డును మాత్రం బ్రాహ్మణి గారికి ఇప్పించారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న నారా బ్రాహ్మణి చిత్రంలో మంత్రి లోకేష్ తదితరులు ముంబైలో జరిగిన ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం. మొన్న ఈ మధ్య మనం చూసాం ఫార్చ్యూన్ ఇదే 40 అండర్ 40లో నారా లోకేష్ ని రైజింగ్ స్టార్ అని చెప్పి ఒక పెయిడ్ ఆర్టికల్ వేయించుకున్నారు. దానికి 4 కోట్లు తగలేశారు, 5 కోట్లు తగలేశారు. ఇప్పుడు మళ్ళీ హెరిటేజ్ అవార్డులు. ఈ రాష్ట్రంలో హెరిటేజ్ కను నారా లోకేష్ రైజింగ్ స్టార్ అంట. హెరిటేజ్ ఏమో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందంట. ఏది కల్తీ పాలను, కల్తీ నెయ్యి, ఏదైతే కల్తీ పెరుగు ఈ అమ్మి ఆల్రెడీ టాప్ స్థాయిలోకి వెళ్ళింది అని చెప్పి ఫార్చ్యూన్ 40 అవార్డు ఇచ్చారా? దేనికి ఇచ్చారు? హెరిటేజ్కి ఏమో లక్షల్లో ఫైన్లు వేస్తున్నారు. ఏది కేంద్ర ఫుడ్ సేఫ్టీ శాఖ FSSI ఏది బాలేదు, హెరిటేజ్ అనేది నాణ్యత లేదు, మీరంతా కల్తీ నడుస్తుందని చెప్పి. మరి ఎట్లా అవార్డు ఇచ్చారో నాకు అర్థం కాలేదండి. ఫ్యామిలీ కొనుక్కొని అవార్డులు ఏం చేసుకుంటారా, తీసుకుంటారా? నారా లోకేష్ ఏదైతే పుస్తకం ఫార్చ్యూన్ దాని మీద ఏదైతే కవర్ పేజ్ మీద ఫోటో వేయించుకొని ఆయన ఏదో రైజింగ్ స్టార్ అని. ఎవరికి రైజింగ్ స్టార్? రెండోది ఎక్కడంటే ఏపీలో ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకునేలా ఏపీలో సరికొత్త నమూనా సృష్టిస్తున్నారంట. ఏదైతే పరిశ్రమలకు సంబంధించి అంట 3S అంట. 3S కాదు, PPP అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమం. వరుసగా మీరు 99 పైసలకి ఇస్తానని ఎవరు రావట్లా. ఎంత కర్మ చూడండి. మీరు రాయితీలు ఇస్తానన్నా మీకో దండం బాబు, మీ రాష్ట్రానికి ఓ దండం, మీ రెడ్ బుక్ కి కింద నుంచి పైదాకా దండం అని చెప్పి మొన్నే కదా టాటా పవర్ వెళ్ళిపోయింది, మొత్తం చూస్తే కోకోకోలా వెళ్ళిపోయింది, మొత్తంగా మనం చూస్తే 16,000 కోట్ల రూపాయల పరిశ్రమలు ఒక్కసారి వెళ్ళిపోయినాయి కదా 8 నెలల్లో. 7 కంపెనీలు పరారే అని చెప్పి ఏదైతే పరారైపోతే మీరేమో ఇక్కడ ఫార్చ్యూన్ అంటారు, 40 అంటారు, అదేదో 420 లాగా రైజింగ్ అంటారు, అవార్డులు అంటారు. కొనుక్కొని అవార్డులు ఇవన్నీ తెచ్చుకోవటం, ఈ ప్రభుత్వ సొమ్ముని ఎలా దారాదత్తం చేస్తున్నారో చూడండి. ఏడేమో మనకు ఆడబిడ్డని ఇవ్వడానికి డబ్బులు లేవు, రైతు బీమా చెల్లించడానికి డబ్బులు లేవు, రైతుకు యూరియా ఇవ్వడానికి డబ్బులు లేవు, గిట్టుబాటు ధర ఇవ్వడానికి డబ్బులు లేవు, మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవు. నారా లోకేష్ మాత్రం రైజింగ్ బొయిజింగ్ అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని ఏదైతే లేకపోతే హెరిటేజ్కి అవార్డులు తెచ్చుకోవడానికి మాత్రం మనకు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మరి హెరిటేజ్కి అవార్డు వచ్చిందంటే ఇంక ఏ డైరీలు మరి లేవేమో. సో ఇవన్నీ పెయిడ్ అని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకు ఊరికిట్ట దొరికిపోతారు మీ PR స్టంట్లతో? సో అవసరమా? ఇలా ప్రతిసారి అడ్డంగా బుక్ అయిపోతా మళ్ళీ కూడా నిస్సిగ్గుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనేది మరోసారి స్పష్టమైంది. ఈ 40 మరి ఎన్నెన్ని కోట్లు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న అవార్డులో సమాధానం చెప్పాలి.